చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అన్నీ ఉంటాయి అక్కడ, పచ్చళ్ళు, పొడులు, మనకి ఏం కావాలన్నా సరే, స్వీట్స్ కానివ్వండి, మిర్చిలు కానివ్వండి. ఇంకా పండగ దగ్గరికి వస్తుందంటే అందరు చుట్టాలు అది వస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు ఎవరు చేసే ఓపిక లేక చాలామంది ఇలాగే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. చూసిన తర్వాత తీయకుండా ఉన్నాను కదండి, బాగా నచ్చినవి అయితే నేను సెలెక్షన్ చేసుకుంటున్నాను. ఈ లోపల మా వారు కూడా వచ్చి ఏం చేస్తున్నామంటే ఇదిగోండి పాప కోసమని ఇవన్నీ చూస్తున్నానని చెప్పాను. ఫంక్షన్కి అయితే వచ్చేసాము. ఫంక్షన్ దగ్గర భోజనం అనమాట. హాయ్ అండి, కాఫీ అయితే పెట్టుకుంటున్నాను అనమాట. కొంచెం త్వరగానే లేసాము, 6:30 అయింది. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఇప్పుడు వస్తుంది, చెప్తాను ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అన్నది. అయితే నేను ఒక పనిగానే వెళ్ళి ఇన్ని చక్క పెట్టుకొస్తాను ఏమో నాకైతే తెలియదు. ప్రజెంట్ అయితే మంచి కాఫీ పడిపోవాలండి, ఇంకా చలి అయితే మామూలుగా లేదు కదా. ఇదిగోండి అగారా వాళ్ళది మన కాఫీ మేకర్ అన్నమాట. అయితే ఇప్పుడు నేనైతే కాఫీ అయితే ఇందులో చేసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే మనం స్టార్ట్ చేసేసాము. ఈ ముళ్ళు ఇక్కడ కప్పు ఉంది కదా సింబల్, అక్కడికి వచ్చేదాకా కొంచెం ముందు ఆన్ చేసి ఉంచుకోవాలి. వెనకాల ఎలాగో వాటర్ ఉంటుంది, చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి ఇదైతే కనుక. మనం పాలు కాసేసుకోవచ్చు, అలాగే కాఫీ డికాషన్ కూడా మనం చక్కగా ముందుగానే చేసేసుకోవచ్చు. మనం వేరే పని చేసుకున్నా దీని పని అయిపోతుంది. ఇప్పుడైతే నేను ఇంకా సింబల్ ఇక్కడికి రాలేదు కదా, చూస్తున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఇది యాంటీ క్లాక్ వైజ్ లో మనం తిప్పుకోవాలన్నమాట. ముందు ఇక్కడ సెట్ చేసుకొని అంతే. ఇలా మనం ఇక్కడ కప్పుతోటి ఉన్నట్టుంది కదా సింబల్, మనకి ఇది ఆన్ చేసుకోవాలన్నమాట. డికాషన్ పడుతుంది. అయితే మనం దీంట్లో అయితే కాఫీ అయితే మనం ఎస్ప్రెస్సో చేసుకోవచ్చు, అలాగే క్యాపుచినో కూడా చేసుకోవచ్చు, ఈ మామూలు కాఫీ కూడా చేసుకోవచ్చు. మనం ఇదిగోండి డికాషన్ అయితే బాగా దిగుతుంది కదా. ఇది దిగిన తర్వాత మనకి ఎంత డికాషన్ కావాలో అంత మనం తీసుకుని ఆఫ్ చేసేసుకోవచ్చు కావాలితే. ఇదిగోండి ఎంత బాగా వచ్చిందో చూసారా. ఇప్పుడు పక్కన పెడదాం దీన్ని. డికాషన్ అయితే అయిపోయింది. ఇది తీసేసుకోవచ్చు, మనం క్లీన్ చేసేసుకోవచ్చు, విడిగా వచ్చేస్తుంది. అలాగే ఇది కూడా మనం క్లీన్ చేసేసుకోవచ్చు మళ్ళీ తీసేసిన తర్వాత. వెనకాల మటుకి వాటర్ అనేది ఫ్రెష్ వాటర్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇదిగోండి హీట్ చేస్తున్నాము. పాలు అయిపోయి పాలు మరిగిపోతాయి అన్నమాట మనకి. పాలు మరుగుతున్న సౌండ్ చూడండి. కాఫీ అయితే అయిపోయింది. ఏదో చిన్నగా ప్రయత్నిద్దామని, అంటే లాస్ట్ నొగరు ఉండిపోయింది అన్నమాట, వేసేస్తున్నాను. ఇంకా ఇలా కూడా చేసుకోవచ్చు మనం. నేను ఇంకా మామూలుగా చూపిస్తున్నాను మీకు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. మేమైతే మంచిగా కాఫీ అయితే రెడీ అయిపోయింది కాబట్టి కాఫీ అయితే తాగేస్తాం. మేము స్టార్ట్ అయ్యే ముందు కలుద్దామండి మళ్ళీని. మా జర్నీ ఎలా ఉంటుందో మీరు చూసేయండి. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్ వెల్కమ్ అండి. ఈ రోజు అయితే స్పెషల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంతకు ముందు కూడా మీకు నేను చెప్పే ఉంటాను వీడియోలోని, మాకు అదే మా తోడుకోళ్ళకి మనవడు పుట్టాడు అని. అయితే ఇప్పుడు వాళ్ళని అయితే తీసుకొస్తున్నారు అనమాట. అది కూడా ఎదురు హడావుడిగానే ఉంది. ఇప్పుడైతే అన్ని చూడడానికి వెళ్తున్నాం, బాబుని చూడడానికి. అలాగే ఫంక్షన్ కూడా వెళ్ళాలండి, ఓనీ ఫంక్షన్ అనమాట. అక్కడికి వెళ్ళి ఫంక్షన్లో అన్నీ అయిపోయిన తర్వాత వచ్చేదారిలో వీళ్ళ మనవని చూసేసుకొని, ఆల్రెడీ ఇక్కడ వెళ్తే చూసాము. అసలు ఇంకా నవ్వుతానే ఉంటున్నాడు ఆడు, అస్సలు ఏడుపనేది లేదు. అసలు ఎంత స్మైల్ ఇస్తున్నాడో. ఇంకా వచ్చేటప్పుడు బెంగళూరు నుంచి కారులో వచ్చేసారు అనమాట. ఇంకా వెళ్ళే దారి కాబట్టి ఇక్కడ మనం, అంటే వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావాలి కదా, అందుకే అనమాట. లేకపోతే మీరు అనుకోవచ్చు ఇంటికి తీసుకొచ్చేయచ్చు కదా అని, అంటే మరి గుమ్మం దాటిస్తారు కదా, అలా అక్కడి నుంచి ఇక్కడికి వస్తారన్నమాట అండి. 28వ తారీఖున వస్తారు. ఈలోగా మేము కూడా వెళ్ళి చూసొస్తామని, అంటే డెలివరీ అయిన తర్వాత అసలు బాబుని చూడడానికి వెళ్ళలేదు అనమాట బెంగళూరు అదిని. ఇంకా ఇప్పుడు ఇంకా వచ్చిన తర్వాత వెళ్తున్నాం అన్నమాట చూద్దామని. ఇంకా మనం వెళ్ళే దారంతా ఏమైనా ఉంటే వీలైతే షూట్ చేస్తాను, నడిసైడ్ వెళ్ళిపోతాం. ఇంకా బయలుదేరుతున్నాము. మా బిట్టు చూడండి ఏం చేస్తుందో. బిట్టు ఏం చేస్తున్నావు నువ్వు, ఏం చేస్తున్నారా మీరు? ఇంకా మేము స్టార్ట్ అయిపోయామండి. స్టార్ట్ అయిపోయి ముక్కాల్ రోడ్ దాకా వచ్చేసాము. ఇంకా బ్రిడ్జ్ వచ్చిన తర్వాత ఇంక దిగిన తర్వాత రోడ్ బాగా వేసేసారు. ఇంకా వెళ్ళిపోవడానికి చాలా ఈజీగా ఉందన్నమాట. అంబాజీపేట అది మనకి ఇంకా తగలదు, ఇలా వెళ్ళిపోతాం కాబట్టి. ఇంకా కాలువ అది చూస్తే ఇంకా చూస్తూనే ఉండాలనిపిస్తుంది. ఎందుకంటే ఆ మొక్కలు దాని చుట్టూ కూడా ఒక బెలే అనిపిస్తుంది. చూడండి మీకు చూపిస్తున్నాను. ఆ లైన్ అంతా చూసారా, మొక్కలు మొత్తం కాలువ మీదకి వచ్చేస్తున్నాయి కదా. ఇదిగోండి ఇలా ఉంటాయి. ఇటు పక్క అంతా పంట ధాన్యం అంతా ఒబ్బడి చేస్తున్నారు. ఇంకా సంక్రాంతి నెల అంటే ఈ ధాన్యం అది ఒబ్బడి చేసిన తర్వాత పండగ, కొత్త బట్టలు, మీకు ఇంకా తెలిసిందే కదా. జర్నీ అయితే చాలా బాగుంటుందండి. కోనసీమ లోపలికంటూ వెళ్తున్నాం కదా. కొబ్బరి చెట్లు చూసారా, అంటే రావులపాలెం స్టార్టింగ్ నుంచి ఇంకా అమలాపురం లోపల నుంచి ఇంకా అవన్నీ గ్రామాలన్నీ పంట ఇవన్నీ కూడానే హడావుడిగా ఉంటుందిలేండి. పల్లెటూరు అంటేనే అంత కదా. ఇంకా మేము ఫంక్షన్కి అయితే వచ్చేసాము. ఫంక్షన్ దగ్గర భోజనం అనమాట. ఇంకా భోజనం చేసేసి
అక్షింతలు వేసేసి ఇంకా మేము అక్కడి నుంచి మళ్ళీ మేము బయలుదేరిపోతున్నాము. ఫంక్షన్ కూడా బాగా జరిగిందండి. నాన్ వెజ్జే వేశారు. ఎప్పుడు అంతే కదా, బోనాల ఫంక్షన్కి అది మేము నాన్ వెజ్ వేస్తాం మాకు ఇటు సైడు. మీరు ఎలా చేసుకుంటారనేది నాకు కూడా కామెంట్ ద్వారా చెప్పండి. మా అమ్మాయికి కూడా మేము అంతే నాన్ వెజ్ చేసే పెట్టమాట. ఇంకా షాప్కి వచ్చేసామండి షాపింగ్కి. అమలాపురం వచ్చేసిన తర్వాత వచ్చేదారిలో మ్యాక్స్ కనబడింది షాపు. సరే ఫస్ట్ టైము చూద్దాం ఎలా ఉంటాయి ఏంటని చెప్పేసి, అంటే మాకు ఇంకా రావులపాలెం కదండి మాట్లాడితే మేము రాజమండ్రి వెళ్తాం, కానీ ఇంకా ఇటు అమలాపురం తక్కువే నేను షాపింగ్ చేయడం అనేది. అయితే చిన్నపిల్లలకి కావాల్సినవి చాలా ఉన్నాయండి. అంటే మనం ఏదైతే అనుకుంటామో అన్నీ కూడా అక్కడ ఉన్నాయన్నమాట. పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు కానించి, వాళ్ళు వేసుకునే షూ కానీ, చెప్పులు కానీ, సాక్స్లు కానీ, ఇంకా చాలా రకాలైతే ఉన్నాయి. షాపింగ్ చేసుకోవడానికి మదర్స్కి అయితే నిజంగా భలే ఉంటుంది. ఇంకా పద్దుకులకు వెళ్ళక్కర్లేకుండా ఇక్కడే కూడా చేసుకోవచ్చు నచ్చితే కనుక. నాకైతే పర్వాలేదు అనిపించింది. అంటే క్లాత్ అది చూశాను, బాగుంది అనిపించింది. పిల్లలు వాళ్ళ వేసుకునే బట్టలను బట్టి కూడా వాళ్ళకి కొంచెం ఫ్రీగా ఉండాలి. చిన్నపిల్లలకైతే కొంచెం బనేలు క్లాత్ టైపు అలాంటివి వాడతాం కదా, కొంచెం స్మూత్గా వాళ్ళ పిల్లలకి కొంచెం ఏ ఇబ్బంది కలగకుండా హ్యాపీగా వాళ్ళు క్యారీ చేసేటట్టుగా చూస్తూ ఉంటాం కదా. ఇంక ఇక్కడ చూసేసరికి బొమ్మలు కూడా బాగున్నాయండి, మెత్తగా భలే ఉన్నాయి. బాబు ఆడుకోవడానికి బాగుంటుంది కదా అని ఒక టాయ్ అయితే తీసుకున్నాం. కుక్క బొమ్మ ఉందన్నమాట, అది అయితే తీసుకున్నమాట. అలాగే పిల్లలు డ్రెస్సులు, చిన్న చిన్న గౌన్లు బాగున్నాయి, అవన్నీ కూడా చూస్తున్నాను. అదేంటో ఇంకా నాకు పిల్లలంటే చాలా ఇష్టం అండి. అంటే నాకంటే అని చెప్పడం కాదు, కానీ ప్రత్యేకంగా ఏంటో పిల్లల్ని చూస్తే చాలా అట్రాక్టివ్గా వాళ్ళతోటి బాగా ఆడుకుంటాను నేను. చాలా ఇష్టం పిల్లలంటేనే. ఇంకా వాళ్ళే వాడతారు కదా, వాళ్ళకి చిన్న చిన్న గౌన్లు కానివ్వండి, అవన్నీ చూస్తే నేను మురిసిపోతూ ఉంటాను. ఏంటో తెలీదు, బాగుంటాయి కదా ముద్దు ముద్దుగా. మీ అందరికీ కూడా అలాగే అనిపిస్తుందేమో, నాకు కామెంట్లో షేర్ చేయండి. చిన్న చిన్న గౌన్లు, చిన్న చిన్న షూలు భలే ముచ్చటగా అనిపిస్తుంది అవి చూస్తుంటే. వెనకాల మళ్ళీ బ్యాగులు కూడా ఉన్నాయన్నమాట. సరే అని చెప్పేసి నెలలు కదా, వాడు అసలు సన్నంగా చిన్నగా ఉన్నాడండి. అంటే కొందరు పిల్లలు లావుగా ఉంటారు అనుకోండి, కొందరేమో వాళ్ళ బలితత్వాన్ని బట్టి సన్నంగా ఉంటారు. బాబుకి సరిపడే డ్రెస్ అయితే ఇంకా లేవు, కొంచెం పెద్దగా తీశాను నేనైతే. ఇంకా అంటే నెలలు పిల్లలకి అయితే లేవంట, ఒక 6 months నుంచి స్టార్ట్ అవుతుందంట ఇక్కడ డ్రెస్సులు అయితేనే పిల్లలకి. సరే వాడికి 5వ నెలే కానీ ఇంకా చిన్నగానే ఉన్నాడు. ఒళ్ళు వస్తుంది కదా పోలే, తర్వాత కొంచెం ఎదిగిన తర్వాత వేసుకుంటాడులే అని ఇంకా కొంచెం మరీ ఏం పెద్దగా తీయలేదులేండి. ఒక 8వ నెల 9వ నెల వచ్చాడు సరిపోతాయేమో అనుకుంటున్నాను నేనైతేనే. చూస్తున్నాను అనమాట డ్రెస్సులు ఏం బాగుంటాయి అని చెప్పేసి. ఇలా నేను షాపింగ్ అనేటప్పటికి కొంచెం ముందు చూస్తాను అనమాట, అసలు ఏమున్నాయి షాప్లో. అంటే పిల్లలకి బాయ్స్కి కదా, గర్ల్స్కి కానీ ఏమున్నాయా ఇంకేమున్నాయని చూస్తూ ఉంటాను. అలా నాకు చూస్తూ ఉంటే స్లిప్పర్స్ ఇవన్నీ కూడా కనపడ్డాయి. బాగానే ఉన్నాయి, ఇక్కడ అన్నీ కలిపి ఉన్నాయి. షాపింగ్కి వేరే చోటుకి వెళ్ళకుండా తీసేసుకోవచ్చు అనిపించింది. పాయింట్స్ కూడా కలుస్తున్నాయండి, అంటే మనం తీసుకునే షాపింగ్ని బట్టి అనుకుంటాను. మేమైతే ఇదిగోండి ఇక్కడ పైకి వచ్చేస్తామన్నమాట 5th floorకి. సెకండ్ ఫ్లోర్కి వచ్చామాట. బిల్ పే చేయడం 2nd floorలో ఉంటా. 2nd floorలో కూడా డ్రెస్లు ఉన్నాయి. ఉండండి ఒక నిమిషం. ఇక్కడ ఇయర్ రింగ్స్ ఉన్నాయి. మా వారిని బిల్ అయినకుండా ఆఫ్ చేసేసాను నేను. చూద్దాం, బాగున్నాయి రింగ్స్ అయితే. చూసిన తర్వాత తీయకుండా ఉన్నాను కదండి, బాగా నచ్చినవి అయితే నేను సెలెక్షన్ చేసుకుంటున్నాను. ఈ లోపల మా వారు కూడా వచ్చి ఏం చేస్తున్నామంటే ఇదిగోండి పాప కోసమని ఇవన్నీ చూస్తున్నానని చెప్పాను. అయితే ఆయన ఎప్పుడు ఇటువంటి షాపింగ్కి దూరంగా ఉంటారు. అలాంటిది నేను ఒక సెట్ అయితే తీసాను. ఆయనేమో హారికకి ఇది తీయి బాగుంటాయి, ఇప్పుడు అమ్మాయిలందరూ ఏ కదా పెట్టుకుంటున్నారు, జాలర్స్ కింద ఉండండి, ఏంటి ఇవి తీయమంటారా, నిజమేనా మీరు అంటుంటే, లేదు తీయి దానికి బాగుంటాయి అని చెప్పేసి అంటున్నారు. నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఫస్ట్ టైం మాట ఆయన వచ్చి టక్కన అలా తీయడం. అయితే అసలు ఫ్యాన్సీకి కానీ ఈ శారీ షాపింగ్ కానీ పెద్ద రారండి. కలితే నన్ను తీసుకోమని పిల్లల్ని ఇచ్చి పంపిస్తారు. కానీ ఇవ్వండి ఇవి తీసుకున్నాను, బాబుకి బొమ్మ కూడా తీసుకున్నాను అనమాట. డ్రెస్సులు అయితే ఈ 2 డ్రెస్సులు తీసుకున్నాను. మా షాపింగ్ అయితే అయిపోయింది. ఫస్ట్ టైం ఈ షాప్కి రావడం బాగున్నాయి. ఇక్కడ ఉంటే ఎవరైనా ఉంటే విజిట్ చేయండి. నాకు నచ్చినవి కూడా నేను ఒకటి తీసుకున్నాను. ఇయర్ రింగ్స్ అయితే 2 sets అయితే తీసామండి. వాళ్ళ డాడీ ఒకటి, నేను ఒకటిని. నా సెలక్షన్ వచ్చుతుందో మరి వాళ్ళ డాడీ సెలక్షన్ వచ్చుతుందో నాకు తెలియదు, కానీ నేనైతే తీసాము. కానీ వాళ్ళ డాడీ కూర్చోలేండి, వాళ్ళ డాడీ ఏం తీసినా సరే నచ్చేస్తుంది తనకి. ఇక్కడ దానికి నెయిల్ పాలిష్ కావాలంట. 3 కింద ఉన్నాయండి, ఒక సెట్ కింద ఇచ్చారన్నమాట. 99 rupees. బాగున్నాయి కలర్స్, మనకు నచ్చినవి తీసుకోవచ్చు. సరే చెప్పేసి ఇక్కడ కూడా ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ షాపింగ్ అంతా చూస్తుంటే మన సబ్స్క్రైబర్స్ అంటే నేనా కాదా అని చెప్పేసి రావాలా మాట్లాడాలని కొంచెం ఆలోచిస్తున్నారంట.
నా వాయిస్ గుర్తుపట్టేసి వచ్చారు, మాట్లాడారు. అయితే వీడియో తీసుకుందాం అనుకున్నాను. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి పాపనదిని, వాళ్ళు కూడా నన్ను ఫాలో అవుతూ ఉంటారంట, అడుగుతున్నారన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది. వీడియో అయితే తీయలేదు తనైతేనే, ఎప్పుడు కనిపించలేదండి వద్దండి అంటే ఇంకా నేను సరే అని ఫోటో అయితే తీసుకున్నాం. తను తీసుకుంది, నేను తీసుకున్నాను. నేను చదువుకున్న స్కూల్లోనే తను చదువుకుందంట, అమలాపూర్ అని. నా చదువు కూడా అక్కడే అయిందన్నమాట. షాపింగ్ అయితే అయిపోయింది. ఇంకా నేను పెదపూడి వెళ్తున్నామండి. వెళ్ళే దారిలో ఆగి మా మనవాడిని చూసేసి వాడికి కావాల్సిన కొన్ని డ్రెస్సులు అయితే 2 డ్రెస్సులు అయితే తీసుకున్నాను, బొమ్మ ఒకటి తీసుకున్నాను, పట్టుకుని వెళ్ళిపోతాం. ఇంకా ఇక్కడైతే మీకు అందరికీ తెలిసే ఉంటుంది, ఇటు సైడ్ అమలాపురం సైడ్ వెళ్తున్నప్పుడు కంట్రీకి తర్వాత అవిడని వస్తుందన్నమాట. అక్కడ పాలకోవ అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది, చాలా స్పెషల్ అని చెప్పచ్చు. ఎందుకంటే అన్నీ ఉంటాయి అక్కడ, పచ్చళ్ళు, పొడిలు, మనకి ఏం కావాలన్నా సరే, స్వీట్స్ కానివ్వండి, మిక్చర్ కానివ్వండి. ఇంకా పండగ దగ్గరికి వస్తుందంటే అందరు చుట్టాలు అది వస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు ఎవరు చేసే ఓపిక లేక చాలామంది ఇలాగే ఎక్కువగా ఇష్టపడుతున్నారు, ప్యాకెట్లు తెచ్చేసుకుంటున్నారు, పట్టుకెళ్ళిపోతున్నారు, చెకోడీలని, మిక్చర్ అని. మా వారు ఏంటంటే ఇంకా సరే పిల్లలు వస్తున్నారు కదా అని సోంపాపిడి అని, మిక్చర్ అని తీస్తున్నారన్నమాట. నేనేమో పచ్చళ్ళు, పొడుల దగ్గరికి వెళ్ళిపోయాను. నేను ఇవి ఏం తీసుకోవట్లేదులేండి, అన్నీ నేను ఇంట్లోనే చేసుకుంటాను కావాలితే కనుక. ఇవన్నీ కవర్ అయితే షాపింగ్ చేసేసాము. స్వీట్స్ అంటే సోంపాపిడి అది తీసుకున్నాం, పిల్లలు అది వస్తారు కదా, ఇంకా బయలుదేరుతున్నాం మేము మళ్ళీని. ఇక్కడ ఆవిడలో స్పెషల్ అండి కోవా అయితేనే, మీకు చూపిస్తాను. ఇదిగోండి బోర్డు ఇలా ఉంది కదా, ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా తీసుకుంటారు. జనం అయితే చాలామంది ఉంటారన్నమాట. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.